Hello, hi, I am Dr. Nikita, working in Eden Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. Today, I am going to tell about grossly decayed teeth. అంటే ఎక్కువగా పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఏం చేయాలి అని కూడా చెప్తాను. చాలా మంది చూస్తుంటాము ఇప్పుడు ఫిల్లింగ్స్ కాకుండా పుచ్చు ఎక్కువైతే రూట్ కెనాల్స్ చెప్తాము. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రాక్చర్ అయిపోయి ఉంటుంది, పన్ను ఎక్కువ పుచ్చిపోయి తర్వాత అసలు పైన క్రౌన్ భాగం ఏమీ లేదు, రూట్ మాత్రం చాలా నీట్గా ఉంది, పైన కింద పడి అర్థం ఎరిగిపోయింది, లేదా పుచ్చు ఎక్కువగా పట్టేసి చాలా ఎక్కువ క్రౌన్ స్ట్రక్చర్ అంటే క్రౌన్ అంటే పై భాగంలో ఉన్న పన్ను ఎక్కువ లాస్ అయిపోయింది. ఇలాంటి వాటికి సేవ్ చేయొచ్చా అంటే పన్ను లోపల బాగానే ఉంది కదా, పైన ఎక్కువ స్ట్రక్చర్ లేనప్పుడు తీసేస్తారా, తీపించుకోవడం మాకు ఇష్టం లేదు, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, వీ హ్యావ్ అ న్యూ టెక్నిక్ కాదు, ఓల్డే. అంటే చాలా మంది ప్రాక్టీస్ చేయరు, తీసేస్తారు, ఎక్కువ పుచ్చిపోతే తీసేస్తారు. మేమేం చేస్తామంటే ఒకవేళ ఎక్కువ పుచ్చిపోయినా కూడా రూట్ స్ట్రక్చర్ అంతా బాగానే ఉంది, సేవ్ చేయగలము అనుకుంటే పోస్ట్ అని ఉంటుందండి. పోస్ట్ అంటే మనకి ఒక చిన్న ఫైబర్ లాగా ఉంటుంది, ఇది ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది. ఇది పోస్ట్ సైజెస్ వారీ ఉంటాయి. యాంటీరియర్ టీత్ అంటే ముందర పళ్ళకి ఒక సైజు ఉంటుంది, వెనక పళ్ళకి ఒక సైజు ఉంటుంది, రూట్ థిక్నెస్ బట్టి ఒక సైజెస్ ఉంటాయి. ఇది మెటల్ ఉంటుంది, మెటల్ అంటే మెటల్ లాగా ఉంటుందండి, చిన్నగా ఒక పోల్ లాగా అనుకోండి. ఇప్పుడు దీంతో ఏం చేస్తాము అంటే మనం రూట్స్ లో ఈ పోస్ట్ అన్నది పెట్టేస్తే మనకి ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఆల్రెడీ పన్ను సగం ఇరిగిపోయింది, ఎక్కువ పన్ను భాగం లేదు, కానీ సేవ్ చేయాలి అంటే ఈ పోస్ట్ ద్వారా మనము రూట్ కెనాల్ చేసిన తర్వాత ఈ పోస్ట్ లోపల పెట్టేసి మనము క్రౌన్ స్ట్రక్చర్ ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. స్ట్రెంగ్తెన్ చేస్తున్నంతో పాటు ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్వల్ గా ఇస్తున్నాం. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మనం టూత్ ని మనమే బిల్డప్ చేస్తున్నాం. అంటే పై భాగం ని ఒకవేళ ట్రామా ద్వారా పోయినా లేదంటే పుచ్చు ద్వారా పోయినా వీఆర్ డెవలపింగ్ ద టూత్ స్ట్రక్చర్ బై అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ గివింగ్ క్రౌన్ ఓవర్ ఇట్. సో బేసికలీ తీయకుండగా లోపల భాగం బాగానే ఉంది, పై భాగం ఎక్కువ లేదు, సేవ్ చేయొచ్చు అనుకున్న పన్నుని మనం పోస్ట్ అనేది వేసేసి దాన్ని మనం స్ట్రెంగ్తెన్ చేసి ఒకవేళ నమిలినప్పుడు ఒకవేళ ప్రెజర్ పడేది ఏమైనా ఉంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసి దెన్ వీ విల్ పుట్ అ క్రౌన్. సో ఇలా మనము పోస్ట్ ద్వారా ఎక్కువగా పుచ్చిపోయిన పళ్ళు కానీ లేదంటే ట్రామా వల్ల ముందర పళ్ళు అర్థం విరిగిపోయి వచ్చి ఉంటారు, దానికి ఏం పెట్టడానికి క్రౌన్ పెట్టడానికి ఏం ఉండదు, కానీ లోపల రూట్ మటుకు చాలా బాగుంటుంది. అంటే ఫ్రాక్చర్ అనేది ఎక్కువ లోపలికి కాకుండా పైన మాత్రమే ఇలా హారిజాంటల్ గా రన్ అయినప్పుడు మనం ఈ పోస్ట్ అన్నది పెట్టుకొని క్రౌన్ మనమే బిల్డప్ చేసి ఈ మొదటి భాగంలో ఉన్న ఇలా అర్థం ఉన్నది ఇలా మొత్తం బిల్డప్ చేసి దాన్ని మళ్ళీ కట్ చేసుకొని క్రౌన్ ఇవ్వచ్చు. బేసికలీ వీఆర్ సేవింగ్ ద టీత్ వితౌట్ రిమూవల్. థ్యాంక్ యూ.